ఫ్రెండ్స్, మనం జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి యూపీఎస్సీ వారు రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి సిడిఎస్ 2026 ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి 3 పేర్స్ ఇచ్చారు. థీరీస్ అబౌట్ ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ ఇచ్చి వాటి యొక్క ప్రొఫౌండర్స్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అడిగారు. గ్యాసియస్ హైపోథిసిస్ క్యాంట్ కరెక్టే. బైనరీ స్టార్ హైపోథిసిస్ రసల్ కరెక్టే. ప్లానెటిసిమల్ హైపోథిసిస్ ఛాంబర్లిన్ కరెక్టే. 3 పేర్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఆన్సరు 1, 2 అండ్ 3. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో నేమ్స్ మెన్షన్ చేస్తుంటారు. వారు ప్రొఫౌండ్ చేసిన హైపోథిసిస్ మెన్షన్ చేస్తుండ్రు. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కాన్సెప్ట్ని ఫౌండేషన్గా యూస్ చేసుకొని ఇంకా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మనకి యూపీఎస్సీ వారి ఫేవరెట్ బుక్ ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ క్లాస్ 11th. మనం మిగిలిన థీరీస్ కూడా ఒకసారి చూసుకుంటే గ్యాసెస్ హైపోథిసిస్ కెంట్ కరెక్టే. ప్లానెటిసిమల్ హైపోథిసిస్ ఛాంబర్లిన్. రసల్స్ బైనరీ స్టార్ హైపోథిసిస్. ఈ థీరీస్ అన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్స్లో యూపీఎస్సీ వారు ఇక్కడి నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇగ్నేషియస్ రాక్ సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చి కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. ఈ స్టేట్మెంట్స్ కూడా మనకి ఎన్సీఆర్టీలో కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనకి ఇన్డెప్త్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ magma cools deep in the earth's interior, it results in the formation of ఫైన్ గ్రెయిన్డ్ ఇగ్నేషియస్ రాక్స్ అన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఈ స్టేట్మెంట్ మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. బసాల్ట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఇంట్రూజివ్ ఇగ్నేషియస్ రాక్. ఈ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎన్సీఆర్టీలో ఉంది. మనకి స్టేట్మెంట్ సి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో లేదు, కానీ మనకు ఆన్సరు ఆప్షన్ సి ఆన్సరు. మోస్ట్ ఆఫ్ ది మినరల్స్ ఆఫ్ ఇగ్నేషియస్ రాక్స్ ఆర్ సిలికేట్స్. మనకి కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని బట్టి అండర్స్టాండ్ చేసుకొని మనం ఎగ్జామ్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంట్రూజివ్ అయిపోయింది. ఎక్స్ట్రూజివ్ ఇగ్నేషియస్ రాక్స్ ఆఫన్ అండర్గో లిథిఫికేషన్ అన్నారు. ఆ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు. వెన్ మోల్టన్ లావా కమ్స్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ ఇట్ ర్యాపిడ్లీ కూల్స్ డౌన్ అండ్ బికమ్స్ సాలిడ్. రాక్స్ ఫార్మ్డ్ ఇన్ సచ్ ఎ వే ఆన్ ది క్రస్ట్ ఆర్ కాల్డ్ ఎక్స్ట్రూజివ్ ఇగ్నేషియస్ రాక్స్. దే హ్యావ్ ఏ వెరీ ఫైన్ గ్రెయిన్ స్ట్రక్చర్. మనకేమిచ్చారు? ఇంట్రూజివ్ ఇగ్నేషియస్ రాక్స్ వెరీ ఫైన్ గ్రెయిన్ స్ట్రక్చర్ అన్నారు. అందుకే మనకి ఆ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. ఇంట్రూజివ్ ఇగ్నేషియస్ రాక్స్లో ఏమవుతుందంటే సిన్స్ దే కూల్ డౌన్ స్లోలీ దే ఫార్మ్ లార్జ్ గ్రెయిన్స్, ఫైన్ గ్రెయిన్స్ కాదు. అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఎక్స్ట్రూజివ్ ఇగ్నేషియస్ రాక్కి ఎగ్జాంపుల్ బసాల్ట్. మనకి ఇంట్రూజివ్ ఇగ్నేషియస్ రాక్కి ఎగ్జాంపుల్ బసాల్ట్ అని ఇచ్చారు. అందుకని ఆ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. మనకి సోర్స్ వచ్చి క్లాస్ 8 ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అవర్ ఎన్వైరన్మెంట్. నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా ఇగ్నేషియస్ రాక్స్ సంబంధించి కాన్సెప్ట్ మెన్షన్ చేస్తుంటారు. క్లాస్ 11th ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీలో. మనం ఇక్కడ చూసుకున్నా కూడా ఇగ్నేషియస్ రాక్ మనకి టర్న్ ఇంటూ సాలిడ్ ఫామ్, ఇట్ ఈస్ కాల్డ్ ఇగ్నేషియస్ రాక్.
ద ప్రాసెస్ ఆఫ్ కూలింగ్ అండ్ సాలిడిఫికేషన్ కెన్ హ్యాపెన్ ఇన్ ద ఎర్త్స్ క్రస్ట్ ఆర్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ క్రస్ట్లో జరిగితే అదేమవుతుంది, ఇంట్రూజివ్ ఇగ్నేషియస్ రాక్. అదే సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్లో జరిగితే అప్పుడేమవుతుంది, ఎక్స్ట్రూజివ్ ఇగ్నేషియస్ రాక్ అవుతుంది. సడన్ కూలింగ్ వల్ల మనకి ఎక్స్ట్రూజివ్ ఇగ్నేషియస్ రాక్ ఏమవుతుంది, ఫైన్ గ్రెయిన్ ఉంటాయి, స్మాల్ అండ్ స్మూత్ గ్రెయిన్స్. అదే ఇంట్రూజివ్ ఇగ్నేషియస్ రాక్లో మనకి గ్రెయిన్స్ అనేవి లార్జర్ గ్రెయిన్స్ ఉంటాయి. కాబట్టి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. బసాల్ట్ అనేది మనకి ఎక్స్ట్రూజివ్ ఇగ్నేషియస్ రాక్కి ఎగ్జాంపుల్, ఇంట్రూజివ్ కాదు. సెడిమెంటరీ రాక్స్లో మనకి లిథిక్వేషన్ అబ్జర్వ్ చేస్తాం, ఇగ్నేషియస్ రాక్లో కాదు. అందుకే డి స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్ అయింది. సి స్టేట్మెంట్ మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఇగ్నేషియస్ రాక్స్ ఆర్ సిలికేట్స్. ఇదే మనకి సి స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ మనకి ఎన్సిఆర్ టెక్స్ట్ బుక్లో సెకండ్ స్టేట్మెంట్ ఉంటుంది, ఫస్ట్ స్టేట్మెంట్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మెటామార్ఫిక్ రాక్స్. ఆర్థోమెటామార్ఫిక్ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఇగ్నేషియస్ రాక్స్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ఇంటెన్స్ హీట్ ఆఫ్ ది ఇంట్రూడింగ్ magmas results in metamorphism of the surrounding rocks, a process known as dynamic metamorphism అన్నారు. ఇది డైనమిక్ మెటామార్ఫిజం కాదు, కాంటాక్ట్ మెటామార్ఫిజం. ఈ స్టేట్మెంట్ మనకి ఎన్సిఆర్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సెకండ్ స్టేట్మెంటు ఇన్కరెక్ట్. మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు, ఆప్షన్ ఏ ఆన్సర్. మనకి ఎన్సిఆర్ టెక్స్ట్ బుక్లో ఇక్కడ మెన్షన్ చేసుంటారు డైనమిక్ మెటామార్ఫిజం, అదేవిధంగా కాంటాక్ట్ మెటామార్ఫిజం, రీజనల్ మెటామార్ఫిజం. కాంటాక్ట్ మెటామార్ఫిజంలో ఏమవుతుంది, రాక్స్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ హాట్ ఇంట్రూడింగ్ మాగ్మా అండ్ లావా అండ్ రాక్ మెటీరియల్స్ రీక్రిస్టలైజ్ అండర్ హై టెంపరేచర్స్. దాన్ని మనకి డైనమిక్ మెటామార్ఫిజం అని ఇచ్చారు, అందుకే సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. అదేవిధంగా మెటామార్ఫిక్ రాక్స్ గురించి ఒకసారి ఇన్ఫర్మేషన్ చూసుకోండి. నెక్స్ట్ మనం ఇన్డెప్త్కి వెళ్తే కాన్సెప్ట్లో ఆర్థో మెటామార్ఫిక్ రాక్ ఈజ్ ఎ మెటామార్ఫైజ్డ్ ఫ్రమ్ మ్యాగ్మాటిక్ రాక్ అంటే ఇగ్నేషియస్ రాక్స్. పారామెటామార్ఫిక్ రాక్స్ అంటే మెటామార్ఫ్డ్ ఫ్రమ్ సెడిమెంటరీ రాక్. ఇదే మనకి ఫస్ట్ స్టేట్మెంట్. ఆర్థో మెటామార్ఫిక్ రాక్ అనేది మనకి ఇగ్నేషియస్ రాక్స్ నుంచి ఫార్మ్ అవుతాయి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తున్నాండి. నెక్స్ట్ సెడిమెంటరీ రాక్ నుంచి ఫామ్ అయ్యే మెటామార్ఫిక్ రాక్ని ఏమంటారంటే పారామెటామార్ఫిక్ రాక్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి వాల్కానిక్ కోన్స్ సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. ఇది కూడా సేమ్ మనకి కాన్సెప్ట్ ఎన్సిఆర్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, మనం దాన్ని బేస్ చేసుకొని ఇన్డెప్త్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ స్టేట్మెంట్స్లో మనకి సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా ఇన్కరెక్టా అని తెలిస్తే మనకి ఆన్సరు చేయడానికి సులభంగా ఉంటుంది. విస్కాసిస్ లావా హ్యావ్ హై మొబిలిటీ అండ్ కెన్ ట్రావెల్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్సెస్ అన్నారు. విస్కాసిటీ అంటేనే మనకి రెసిస్టెన్స్ టు ఫ్లో, మెజర్ ఆఫ్ రెసిస్టెన్స్ టు ఫ్లో. మనకి హై విస్కాసిటీ ఉందంటే మనకి లో ఫ్లో ఉంటుంది. ఇక్కడ ఏమని ఇచ్చారు, విస్కాసిస్ లావాస్ హ్యావ్ హై మొబిలిటీ అన్నారు. అది
ఇన్కరెక్ట్. ఆ విషయం తెలిస్తే చాలు. 2 ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి ఆప్షన్ సి ఆన్సరు. మిగిలిన స్టేట్మెంట్స్ కరెక్ట్. ఇవి ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి లో విస్కాసిటీ ఉంటే ఫ్లోస్ క్విక్లీ, ట్రావెల్స్ ఫార్. హై విస్కాసిటీ ఉంటే ఫ్లోస్ స్లోలీ, ట్రావెల్స్ షార్ట్ డిస్టెన్సెస్. నెక్స్ట్ మనకి ఎసిడిక్ లావా, బేసిక్ లావా. ఈ ఎసిడిక్ లావా వచ్చి మనకి మోర్ విస్కస్, బేసిక్ లావా వచ్చి మనకి లెస్ విస్కస్. ఎసిడిక్ లావా విస్కస్ కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణించలేదు, స్లో మూవింగ్ అన్నమాట. బేసిక్ లావా లెస్ విస్కస్ కాబట్టి ట్రావెల్స్ ఫార్, రన్నింగ్ అండ్ ఫ్లోస్ ఫాస్టర్. మనకి ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేస్తుంటారు. కానీ ఎసిడిక్ లావా, బేసిక్ లావా మనకి విస్కాసిటీ ఎక్కువ ఉంటే ట్రావెల్స్ లెస్ ఫార్ అని చెప్పి అట్లా ఏం మెన్షన్ చేస్తుంటారు. ఇండైరెక్ట్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాంపోజిట్ వాల్కనోస్లో చూడండి. దిస్ వాల్కనోస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ఎరప్షన్స్ ఆఫ్ కూలర్ అండ్ మోర్ విస్కస్ లావాస్ దెన్ basalt. These volcanoes often result in explosive eruptions. Along with lava, large quantities of, ఇది ప్రీవియస్గా క్వశ్చన్ వచ్చింది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో, pyroclastic material and ashes find their way to the ground. This material accumulates in vicinity of the vent openings. మనకి లావా వస్తుంది, విసినిటీ ఆఫ్ వెంట్ ఓపెనింగ్స్లోనే ఉండిపోతుంది. ఎందుకని? మోర్ విస్కస్ ఉంటే మనకి ట్రావెల్స్ లెస్ ఫార్, మనకి ఎక్కువ దూరం ప్రయాణించలేదు, స్లోగా ప్రయాణిస్తుంది లావా అనేది. అందుకే మనకి వెంట్ దగ్గరే ఉంటుంది లావా అనేది, లేయర్స్గా ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఇదే మనకి కాంపోజిట్ వాల్కనోస్. అందుకే ఇవి ఎక్కువ హైట్ ఉంటాయి, మోర్ విస్కస్ లావా కాబట్టి. మనకి అది కాన్సెప్ట్ బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగారు. మనకి ఆ క్వశ్చన్లో మోర్ విస్కస్ ఉంటే ట్రావెల్స్ లెస్ ఫార్ అని ఉండాలి. మనకి ట్రావెల్స్ వెరీ ఫార్ అని ఇచ్చారు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. ఆ విషయం తెలిస్తే ఆ క్వశ్చన్ మనకి ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కాన్సెప్ట్స్ అన్నీ ఫౌండేషన్గా యూస్ చేసుకొని ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉండేవి ఇంకా ఇన్డెప్త్గా నేర్చుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.